ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ హత్నూరా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం నాడు హత్నూరలో ఉచిత కంటి వైద్య శిబిరని ప్రారంభించిన శివశంకర్ రావు. మధ్యతరగతి మరియు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజల కొరకు బుధవారం హత్నూర గ్రామంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర కంటి ఆసుపత్రి, నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారు కలిసి సంయుక్తంగా నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్కు అర్హత పొందిన వారికి ఉచిత బస్ సౌకర్యంతో పాటు భోజన సౌకర్యం కల్పించి ఆపరేషన్ చేయబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి హత్నూర గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శివశంకర్ రావు తెలిపారు. అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమము కంటి ఆపరేషన్లు కానీ అద్దాలు కానీ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో చాలా మంచి కార్యక్రమం, చాలా స్పందనగా కూడా ఉంది. మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి మరియు హత్నూర ప్రాపర్ నుంచి కూడా చాలామంది వచ్చి చూపెట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో పరీక్ష చేసిన తర్వాత ఎవరికైతే అద్దాలతో అవసరం సరిపోతుందో అద్దాలు ఇస్తూ, అదేవిధంగా ఆపరేషన్ అవసరమైన వారికి కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తెచ్చి ఇంటికాడ వదిలేస్తామని అమ్మ స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఇది చాలామంది కూడా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పని అందరినీ కూడా కోరుతున్నాం. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండల హెడ్ క్వార్టర్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర కంటి ఆసుపత్రి, నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారు కలిసి సంయుక్తంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ హత్నూర సంబంధించిన మండలానికి సంబంధించిన ఇప్పటి వరకు దగ్గర 180 మంది ప్రజలు వచ్చి చూయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐఓఎల్ అంటే కంటి ఆపరేషన్ అయిన తర్వాత అద్దాలుతో పాటు ఉచిత భోజనము, తర్వాత ఉచిత ప్రయాణము చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ వారి ఇంటి దగ్గర తీసుకునే బాధ్యత అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శంకర కంటి ఆసుపత్రి తీసుకోవడం జరుగుతుంది.